సార్ పోసాని కృష్ణమురళి గారి అరెస్టులు ఒక్క ప్లేస్ అని చెప్పలేం, ఏపీ మొత్తం కూడా తిప్పుతూ ఉన్నారు ఇట్లా సరౌండింగ్స్ అనమాట. లైక్ కేసు ఇంకా లేదు, నేను బెయిల్ తీసుకున్నాం, ఇట్లాంటి ఆప్షన్స్ ఆయన వైపు నుంచి ట్రై చేస్తున్నప్పుడు కూడా కొత్త కొత్త కేసులు లేదా కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త కోర్టులు తిరగాల్సి వస్తుంది. ఆయన హెల్త్ ఇష్యూస్ అంటున్నారు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఆయన చివరికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? సినిమా చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, సినిమా షూటింగ్ ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నప్పుడు ఎక్కడైనా తిరగాలి, ఎక్కడికి చెప్తే అక్కడ వెళ్ళాలి. నీకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా, రెమ్యునరేషన్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు టూర్ తిరిగావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్ అయితే ఎక్కడెక్కడ తిరిగావు, ఎక్కడెక్కడ మాట్లాడావు అన్ని దిక్కలకి తీసుకెళ్తారు. కనుక అనుభవించాల్సిందే కదా. నువ్వు టూర్ వెళ్ళావు, షూటింగ్ అంటే మనం ఏంటి అనుకుంటున్నావు, షూటింగ్ అంటే కమిట్మెంట్, కాల్ సీట్స్ అంతే. నీకు అది కూడా ఇది కూడా అంతే, నువ్వు అది కూడా ఇది కూడా ఒక భాగమే. ఆ రోజు నీకు ఆయన కాల్ సీట్స్ ఇచ్చాడని చెప్పి ఆ కాల్ సీట్లో ఎఫ్డీసీ చైర్మన్గా ఇష్టం వచ్చినట్టు తిట్టావు. ఎలాగ తిట్టావు, ఇష్టం వచ్చినట్టు అంటే మాట కూడా మీతో నా మాటలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న మాటలు ఒక పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని, ఒక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ ఎక్స్ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లలు చిన్న పిల్లల్ని కూడా తిట్టావు. అంటే నువ్వు మనిషివా, రాక్షసుడువా, ఒక మెంట్లోడువా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నువ్వు తిట్టావా, ఏం చేసావో తెలియదు. కానీ నీలాంటి వాడు మాత్రం ఎవడు క్షమించరా అని తప్పు చేసావని ఎందుకు అంటున్నారో తెలుసా? ఒక్కడు కూడా అయ్యో పాపం అని అనట్లా, నిన్ను చూసి ఒక్కడు అయ్యో పాపం అనట్లేదు. ఎందుకంటే నీకు 70 వచ్చిందంటున్నావు, సిగ్గు లేదా నీకు చెప్పడానికి? 87 సంవత్సరాలు ఉన్న ఆ తల్లి 12 మంది ఈరోజు మనవల్లో పిల్లల్ని అంటే సినిమా ఇండస్ట్రీకి అంకితం చేస్తే, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోగా నువ్వేం చేసావు? ఆమె నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆమె రేణు దేశాయ్ గారు మన ఆర్టిస్టు, తోట ఆర్టిస్టు, ఆమెను ఇష్టం వచ్చి కన్నీరు పెట్టుకుంది ఆమె. పవన్ కళ్యాణ్ గారు తోట ఆర్టిస్టు, మరి సిగ్గుందా నీకు అడుగుతున్నా. అదే చిరంజీవి గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారే, దానికి గిఫ్టా ఇది? అదే చిరంజీవి గారు నీకు హోదా ఇచ్చారు, రాజకీయ హోదా, దానికి గిఫ్టా ఇది? కనుక చట్టం న్యాయం పరిధిలోనే వెళ్తున్నాయి. ఆయన బాధపడాల్సిన అవసరం లే. నిన్నెవరో కొట్ల, నిన్నెవరో తెట్లా, చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో ఆ పరిధిలో వెళ్తున్నాయి. అంటే నీకు ఏసీ కార్ వేసి, గవర్నమెంట్ డబ్బు పెట్టి, నీకు ఫుడ్ పెట్టి, నీకు ఏం కావాలంటే ఫుడ్ పెట్టి, చక్కగా హ్యాపీగా 18 మంది నీకు గన్మ్యాన్లు కావాలి. ఎప్పుడును అంతమంది గన్మ్యాన్లతో సపోర్ట్తో నువ్వు చక్కగా జైలుకి వెళ్తున్నావు, జైలుకి వస్తున్నావు. నీకేం పోయింది బాధ? ఇప్పుడు నీకు గన్మ్యాన్లు కావాలంటావు, ఇప్పుడు ఆ గన్మ్యాన్లు ఇచ్చారు కదా, 4 గన్మ్యాన్లు, మొత్తం టోటల్ సెక్యూరిటీ, గార్డ్స్, ఫుడ్ గవర్నమెంట్ది. ఇక నీకు షూటింగ్లో మొన్నటిదాకా ఫుడ్ ఉండే, ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఫుడ్. ఈ మాటలు నేను అన్నాను కదా, ఎవరైనా అయ్యో పాపమని ఆయన అనమానండి. అంటే మనం ఒక నాయకుడు చెప్పాడు కదా అని మనం మాట్లాడితే మన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియకుండా మన ఎదుటివాడిని కించపరిస్తే ఏమొస్తుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏమొస్తుందంటే, మనం తప్పు చేసి ఎదుటివాడు మాట్లాడాడు కదా, నేనున్నానన్నా నువ్వేమైనా చెయ్యి అంటే మన వెనకాల దన్నుంది కదా అని వెళ్ళి నువ్వు కొట్టేస్తే ఎప్పుడో ఒకప్పుడు నువ్వు సింగిల్గా దొరుకుతావు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు మంది మార్బలం ఉంది, గవర్నమెంట్ ఉంది, మన వెనకాల ఉన్నదని మనం విరవీగితే మనం సింగిల్గా దొరుకుతామని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం సింగిల్గా ఏం చెప్పినప్పుడు న్యాయమా అన్యాయమా తప్ప అనేది మనం తెలుసుకోగలగాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం గవర్నమెంట్ ఉందని నీకు బూతులు రాయుడుగా, నాటకాలు రాయుడుగా, ఇష్టం వచ్చేటి బూతులు అంటేనే నీ నోట్లో నుంచి వస్తాయి. అలాంటి వాడివి మరి ఏమంటారు నిన్ను? నువ్వు అక్కడ తిప్పుతున్నారు సార్, ఇక్కడ తిప్పుతున్నారు. జడ్జి గారు ఇంకో కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక జడ్జి గారిని బెదిరించావు, నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య సరైన అన్నావు. అంటే నీకు ఏంటో తెలిసిన, జడ్జి గారు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య సరైన అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు. చట్టం ఏం చెప్తే, చట్టం లా ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు బెదిరిస్తున్నావు అంటే రిజిస్టర్డ్ ఇమీడియట్లీ ఇస్ 1 కేస్. ఇంకో కేసును మీద రిజిస్టర్ చేయాలి. ఆత్మహత్య చేసుకుంటాను చేయాలంటే అది నీ ఇష్టం, కానీ అది జడ్జి గారి దగ్గర బ్లాక్మెయిల్ చేయకూడదు. కనుక పోసాని కృష్ణమురళి గారికి చెప్పిన అంబటి రాంబాబుకు తెలియదా, అక్కడ పొన్నాపతి సుధాకర్ రెడ్డి గారికి తెలియదా? అదే వైసీపీ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తాము, మేము ఉంటాము అని చెప్పేసి అన్నారు. ఎంతవరకు వాళ్ళతో లీగల్ వీక్, ఆ లా వీక్. విజయసాయి రెడ్డి గారితో లా వెళ్ళిపోయింది. విజయసాయి రెడ్డి లీగల్లో బాగా స్ట్రాంగ్, ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడంతా టోటల్గా తూతూ మాత్రమే. లీగల్లో ఫస్ట్ నుంచి వీక్. ఎందుకంటే టీడీపీ వాళ్ళు పెట్టిన కేసులు పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి.
అంతకుముందు వైసీపీలో పెట్టిన కేసులన్నీ అక్కడ దారిలో వస్తుండగానే బెయిల్ వచ్చాయి. ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి మధ్యలోనే బెయిల్ వచ్చింది, అయ్యన భద్రుడు గారిని అరెస్ట్ చేసి మధ్యలోనే బెయిల్ వచ్చింది, బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేస్తే మధ్యలోనే బెయిల్ వచ్చింది. మరి బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంతకన్నా దారుణంగా మాట్లాడారే మరి ఆ రోజు. ఎందుకంటే లా స్ట్రాంగ్ ఉంది వాళ్ళది, టీడీపీ వాళ్ళది లా స్ట్రాంగ్ ఉంది, మీ లా వీక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ లా వీక్ ఉంది, మీ లా టీం లీగల్ టీం వీక్ ఉంది. ఇప్పుడు పొలిటీషియన్ అనేసరికి ఈ పొలిటికల్ ఏవైనా ఉండొచ్చు, వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. ఈ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే తీసుకొచ్చి మాట్లాడుతున్నారో, ఎవరైతే మాట్లాడారో అది గత ప్రభుత్వమైనా అదే ఏదైనా కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష ఎవరికైనా శిక్ష తప్పదు. ఇది ఒక దిష్టి బొమ్మల పోసాన కృష్ణమురళిని పెట్టి ఈయన తిట్టినందుకు ఈయన పాపానికి ఈయన పడుతున్న బాధలు ఇది ఒక్కటే మీరు నిదర్శనమైన ఫోటోలు వేసి పోస్టర్లు వేసి ప్రతి దిక్కున పెట్టాలి. సోషల్ మీడియాలో ఇలా మాట్లాడి ఏ పార్టీ వాడవని, లేకపోతే మనం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతుండగా కింద మామూలుగా సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాడు కానీ ఎవరవని అండి పోలీసులు ఇదే విధంగా కంప్లైంట్ పెడితే ఈ విధంగా లోనకి వెళ్తారు, ఈ విధంగా నీ భార్య బిడ్డలు ఇబ్బంది పడతారు, ఈ విధంగానే నీకు శిక్ష పడుతుంది అని ఒక గుణపాఠం ఇది. అంటే నువ్వు ఇష్యూస్ బేస్డ్ రాజకీయంగా మాట్లాడు, ఆయన నువ్వు తిట్టుకో, నువ్వు ఆయన తిట్టుకో, కానీ ఫ్యామిలీస్ని తీసుకురాకండి, ఆడపిల్లలను తీసుకురాకండి, అసభ్యకరంగా మాట్లాడకండి. ఇది ఒక గుణపాఠం పోసాని కృష్ణమురళిది. పోసాని కృష్ణమురళిది వేసి ఆ ఫోటో వేసి ఆ ఫోటో ప్రకారం ఈ శిక్ష పడుతుందా, ఇది ఒక గుణపాఠం అని పెట్టి సోషల్ మీడియాలో పెట్టిన వాడికి కూడా ఇది గుణపాఠమే. ఎందుకంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఈ విధంగా లోన్ వేస్తారని తెలుసుకోగలగాలి. ఇష్టం వచ్చినట్టు చేతిలో ఉంది కదని కామెంట్ చేయడం కాదు. కామెంట్ చేయి, తప్పు మాట్లాడుతూ తప్పుకు నువ్వు కామెంట్ చేయి తప్ప ఇష్టం వచ్చి అసభ్యకరంగా మాట్లాడితే బట్టలు ఓడదీసి కూర్చోబెడతారు పోలీసు వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకో. లా చట్టం పనిచేస్తే తప్పు జరిగిన వాడిని తీసుకెళ్ళి లోన కూర్చోబెడతారని గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే అది ఏ పార్టీ అనేది కాదు, ఎవరైనా కాదు, సమాజంలో ఏ తప్పు మాట్లాడినా ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు మన ఎలిగేషన్ చేసినా కంపల్సరీ సీరియస్గా తీసుకెళ్ళి లోన కూర్చోబెడతారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.